దేవుని తరువాత స్థానము సృష్టిలో మనదే. అంటే ఇప్పుడు నీవు దూతల కంటే గొప్పవాడవా తక్కువవాడవా? అయితే వాక్యంలో చెప్పారు, నువ్వు దూతల కంటే కొంచెము తక్కువనిగా మనుషులను నీవు సృజించావు. కాబట్టి ఒక ఆస్పెక్ట్ లో మనము దూతల కంటే కొంచెము తక్కువ వారమే, కానీ దేవుని యొక్క ఏర్పాటులో మనము దూతల కంటే గొప్పవారు. ఎందుకంటే దూతలు మనకు దేవునికి పరిచర్య చేయడానికి సృజించబడిన వారు. కాబట్టి మనకు పరిచర్య చేసేవారు మనకంటే గొప్పవారు ఎలా అవుతారు? కనుక మనము దూతల కంటే కూడా ఉన్నతమైన వారు. కానీ ఆ ఉన్నత స్థితి మన ప్రవర్తనలో కనబడటం లేదు, మన ఆలోచనల్లో లేదు. ప్రతి దానికి మనం భయపడిపోతున్నాం. దీనికి గల కారణం ఏంటంటే మనలను అపవాది వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాడు శోధిస్తూ ఉన్నాడు. నువ్వెంత గొప్పవాడు అవుతావు, నీకేం తెలుసు, నువ్వు దూతల కంటే ఎలా గొప్పవాడవు అని నీకు తెలియజేస్తా ఉంటే నువ్వు రైట్, ఇదే కరెక్ట్ అనుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన స్థానము దేవుని పోలికలో మనం ఉండులాగున సృజించబడ్డాం.